వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నేటి నుంచి బాధితులకు నిత్యావసరాల పంపిణీ. బుడమేరు వల్లే విజయవాడకు ఎక్కువ నష్టం. ఆక్రమణల కారణంగా వాగు కనిపించకుండా పోయిందన్న చంద్రబాబు. వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ రివ్యూ. బుడమేరు ఆక్రమణ వల్లే ఇంతటి విపత్తు వచ్చిందని వ్యాఖ్య. బుడమేరు గండ్లు పూడిక పనులు వేగవంతం. పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడు. విజయవాడ ముంపునకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ముందస్తు చర్యలు తీసుకుంటే ఇంత నష్టం జరిగేది కాదన్న జగన్. విజయవాడ సింగ్ నగర్ లో పరిస్థితి అధ్వానం. ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటన. బుడమేరు, లాకులు, లోతట్టు ప్రాంతాల పరిశీలన. విజయవాడలో వరద పరిస్థితి కేంద్రానికి కనిపించడం లేదా? తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలను తొలగించాలని షర్మిల డిమాండ్. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై సీతక్క సమీక్ష. డ్రోన్ల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి. అదనపు డీజీ మహేష్ భగవత్ ను కలిసి మెమోరాండం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాత్రి హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం. రంగంలోకి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై కేంద్రం ఫోకస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏరియల్ సర్వేకు ఓకే. భారీ వర్షంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో నిలిచిన 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా 2024 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. రోజు రోజుకు దూసుకుపోతున్న హైడ్రా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కమిషనర్ రంగనాథ్ పర్యటన. దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి సర్వం సిద్ధం. నేటి నుంచి ఆర్టీడీ స్పోర్ట్స్ విజేల్లో మ్యాచ్లు. కొనసాగుతున్న ప్రధాని విదేశీ పర్యటన. సింగపూర్లో మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి తెస్తాం. జమ్మూలో పర్యటించిన రాహుల్. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి రెజ్లర్ వినేష్ పోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం. నృత్య ప్రదర్శనను తిలకిస్తుండగా కూలిన స్టేజీ పైకప్పు. బీహార్లో షాకింగ్ ఘటన, పలువురికి గాయాలు. గుజరాత్లోని సూరత్లో ఎడతెరిపిలేని వర్షం. అనేక ప్రాంతాల్లో నిలిచిన మోకాల్లోతు నీరు. పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం. ఆర్చర్ హర్విందర్ సింగ్ కు గోల్డ్ మెడల్.